బల బల బలవంతుడును, కామక్రోధ లోప మోహ మద మాశ్చర్యములను జయించిన వాడును, కార్తీక మాసము చేత పాపములన్నీ నశింప చేసుకొనిన వాడను. ఇట్లు పురంజయునకు విష్ణు సేవయందు బుద్ధి జయించి శ్రీహరిని ఎట్లా ఆరాధింతును, ఏ దేశమందు ఏ మాసమందు ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధింతును ఇట్లని చింతించుచున్న రాజుకు ఆకాశవాణి ఇట్లని, ఓ పురంజయ, శీఘ్రముగా కావేరీకి పొమ్ము. అచట శ్రీరంగమును దివ్యక్షేత్రమును అచట శ్రీరంగనాథుడు వసించి ఉన్నాడు కాబట్టి సంసారేచ్ఛదనము జయించువాడను శ్రీరంగ నిలయమును సేవించమని చెప్పి కోరకుండెను. ఆ మాట విని రాజు అయోధ్య పట్టణమును విడిచి తన చతురంగ బలముతోను అనేక క్షేత్రములను తీర్థయాత్రములను చూచుచూ కావేరీ మధ్యనున్న శ్రీరంగమునకు చేరెను. కార్తీక మాసం అంతయు అతడు ఉండి కావేరీ మధ్యము నివాసముగా గలవాడిన శేషసాయి అయిన విశ్వమంగళుడైన శ్రీరంగ నాథస్వామిని పూజించుచు కార్తీక వ్రతమును శాస్త్రోక్తముగా చేశాను. కృష్ణ కృష్ణ అని గానము చేయుచు గోవింద వాసుదేవ అని నిరంతరము కీర్తించుచు విష్ణు పూజ పారాయణుడై స్నాన దాన జప హోమాదులు దేవాభిషేకములు చేయించుచు శేషసాయి శ్రీరంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మాసమంతయు ఇట్లు వ్రతము సల్పి మాసాంతమందు ఉద్యాపన చేసి తన పట్టణమును గురించి బయలుదేరెను. మధ్యన ఉన్న దేశములను చూచుచు సమృద్ధిమైన తన దేశమునకు పోయి అందునున్న అయోధ్య పట్టణమును చూచెను. ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషముతోనూ పుష్టితోనూ కూడిన జనులను కలిగి ఉన్నది. దృఢముగానున్న యంత్రములు గడియలు కలిగి ఉన్నది. అగర్త కలిగినదియు గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నిండి ఉన్నది. గృహ గోపురములు వెంట వీధులు కలిగి ఉన్నది. అనేక వర్ణములు గల పతాకములు గలది. వాయువు చేత చలింప చేయబడుచున్న పతాకములు కలదియు అనేక భటుల కలదియు అనేక దేశవాసులతో కూడినదైన ఉండెను. అచ్చడి స్త్రీలు సుందరులను హంసల వలె ఏనుగుల వలె నడుచు వానరులు చెవుల వరకు నుండు విశాల నేత్రములు గలవారును గొప్ప పిరిదిలు గలవారును సన్నని నడుము గలవారును బలిసిలావుగా ఉన్న కుచములు గలవారును మంచి వస్త్రములు గలవారును సమస్త భూషణాభూషితులుగా నుండిరి. అచట వేశ్యలు సంగీతమందు నృత్యమందు నిపుణులను సౌందర్యముతోనూ లావణ్యముతోనూ కూడియున్న వారును నిత్యామానందయుక్తులు మదోన్మతులను సమస్త